ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెరువును కబ్జా చేశాను అని నిర్ధారిస్తే సర్కారుకు రాసిస్తా అంటున్నాడు. నువ్వు కబ్జా చేసినావని క్లియర్గా కనబడుతున్నది స్వామి. ఇంకా మళ్ళీ కబ్జా చేస్తే అని పాయింట్ ఎందుకు వస్తున్నది? ఒకవైపునేమో కబ్జా చేస్తే రాసిస్తా అంటుండు, ఇంకొక వైపునేమో అది ప్రైవేట్ ల్యాండ్, ఎవరన్నా పోతే క్రిమినల్ ట్రెస్పాస్ కింద కేసు పెడతా అంటుండు. మరి ఒకవైపున రాసిస్తా అంటున్నావు, ఇంకోవైపున బెదిరిస్తున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు? మేము అందుకే అంటున్నాం, దమ్ము ఉంటే కేసు పెట్టమంటున్నాం. నువ్వు ఎప్పుడైతే కేసు పెడతావో అది లైవ్లో ఉంటుంది. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా మేము పోరాటం చేయడానికి కూడా అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఆ అంశం లైవ్లోకి వస్తుంది. మేము ప్రతిసారి కోర్టుకు పోతున్నప్పుడల్లా ప్రజల్లో అరే వీళ్ళు కోర్టుకు ఎందుకు పోయినని ఒక చర్చ స్టార్ట్ అవుతుంది. నీకు దమ్ముంటే క్రిమినల్ ట్రెస్పాస్ కింద కేసు పెట్టు. మాటలు అనడం కాదు, పెట్టమని చెప్తున్నాం. మేము ప్రూవ్ చేస్తాం. నువ్వు కబ్జా చేసినామని ఆల్రెడీ ప్రూవ్ చేసినాం. 100కు 100% నువ్వు 10 ఎకరాల భూమిని కబ్జా పెట్టినావు. ఇంకా నీ దగ్గర ఉన్న 8 ఎకరాల భూమి, మొత్తం 18 ఎకరాలు అఫిడవిట్లో చూపించినావు. ఇంకా నీ దగ్గర ఉన్న 8 ఎకరాల భూమి అది అసైన్ ల్యాండ్ అనే అనుమానాలు ఉన్నాయి మాకు. ఇంకా 696 అండ్ 695 అనే సర్వే నెంబర్స్ కొంత తారుమారు ఉన్నది. అది కూడా మాకు తెలిసి పిఓటి యాక్ట్ ప్రకారంగా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్న అసైన్డ్ భూమిగా మాకు కనబడుతున్నది. ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేసినట్టున్నారు. నీదే కాదు, చుట్టుపక్కల చాలా భూములు అసైన్డ్ భూములని ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. నువ్వు కూడా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నువ్వు కూడా ఆ 8 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసి నువ్వు దొంగతనంగా ఎక్కించుకున్నట్టు కనబడుతున్నది. దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాలా, అది ప్రభుత్వమే తేల్చాలి.